రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర జేఏసీ పిలుపుతో సీమాంధ్రలో బంద్ మొదలైంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఏలూరులో ఎలా ఉందో మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ఏలూరులో బంద్ ఎలా సాగుతోంది? రోజా, యూపీఏ గవర్నమెంట్ తీసుకున్న ఈ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉండాలని చెప్పేసి మొత్తం అందరూ కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఏపీ ఎన్జిఓస్, అలాగే ఈ విద్యార్థి సంఘం జేఏసీ, రాజకీయ పార్టీలు అన్ని కూడా రోడ్డెక్కి ఇప్పుడు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నాయి. అయితే దీనికి కాంగ్రెస్ నాయకులే దీని అంతటికీ కారణం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులందరూ వెంటనే రాజీనామా చేసి జిల్లాలకు రావాలని చెప్పేసి మొత్తం అందరూ చెప్తున్నారు. అయితే రాజీనామాలు చేయకుండా మటుకు జిల్లాలో వస్తే తిరగనిచ్చే పరిస్థితి లేదని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి చిరంజీవి సైతం ఈ సీమాంధ్ర శాఖ పుట్టనుంది. చిరంజీవి కుటుంబానికి సంబంధించిన సినిమాలు ఏవైనా సరే సీమాంధ్రలో రిలీజ్ చేయనివో, రిలీజ్ అయితే మటుకి తీవ్రంగా అడ్డుకుంటామని చెప్పేసి మేమందరం బహిష్కరిస్తాం స్వచ్ఛందంగా అని చెప్పేసి ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక్కడ. అలాగే కాంగ్రెస్ నేతలు రోడ్డు మీదకి వచ్చి బంద్ చేస్తుంటే వీళ్ళని అడ్డుకునే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ జూట్ మిల్లు ఉదయమే మనం జూట్ మిల్ వద్దకి కాంగ్రెస్ నాయకులు వెళ్లి బంద్ చేయండి అని చెప్పేసి అడుగుతుంటే కేంద్రంలో మీరేమో రాష్ట్రాన్ని విడదీసేసి ఇక్కడికి వచ్చి రోడ్డు మీద యాక్ట్ చేస్తున్నారు ఎందుకని చెప్పేసి వాళ్ళందరినీ తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ రోడ్డు మీద ఎక్కే పరిస్థితి లేకుండా సీమాంధ్ర జేఏసీ నాయకులందరూ కూడా అడ్డుకోవడం జరుగుతుంది. ఈ పూర్తి పరిణామాలన్నీ కూడా కేంద్రం వెంటనే తెలుసుకొని వెంటనే సమైక్యాంధ్ర నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. రోజా, థ్యాంక్ యూ మోహన్.